వినాయక చవితి నాడు వినాయకుడిని 10 రోజులు పూజించి 11వ రోజు నిమజ్జనం ఎందుకు చేస్తారో మీకు తెలుసా? అయితే వేదవ్యాసుడు వినాయకుడికి చతుర్థి నాడే మహాభారతం చెప్పడం మొదలుపెట్టాడు. అలా 10 రోజుల పాటు వేదవ్యాసుడు చెప్తూనే ఉన్నాడు, వినాయకుడు రాస్తూనే ఉన్నాడు. అలా 10 రోజుల పాటు రాయడం వల్ల వినాయకుడి శరీరం వేడి గమనించిన వేదవ్యాసుడు వినాయకుడిని నదిలోకి తీసుకెళ్లి స్నానం చేపించాడు. అందువల్ల వినాయకుడు చాలా సంతోషించాడు. ప్రజలకు మరియు వేదవ్యాసుడికి ఒక వరాన్ని కూడా ఇచ్చాడు. అదేంటంటే వినాయకుడిని భక్తి శ్రద్ధలతో 10 రోజులు పూజించి 11వ రోజు నిమజ్జనం చేస్తారో వాళ్ళకి నేను ఎప్పుడూ తోడుంటాను అని అన్నాడు వినాయకుడు. మీరందరూ ఇక్కడ గమనించారా? వేదవ్యాసుడు వినాయకుడికి స్నానం చేపించినప్పుడు వినాయకుడు సంతోషపడి వేదవ్యాసుడికి మాత్రమే ఇవ్వాల్సిన వరం ప్రజలకు ఎందుకు ఇచ్చారు? మీకు తెలిస్తే కామెంట్ చేయండి.